నమస్కారం సిటీ కేబుల్ సిపిసి న్యూస్ కి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. జిల్లా పరిషత్ సమావేశ మందిరంలో వైఎస్ఆర్ అన్నమయ్య జిల్లాల సర్వసభ్య సమావేశం నిర్వహణ. కలెక్టర్ రాకపోవడంపై తీవ్ర అభ్యంతరం తెలిపిన కడప ఎంపీ, జెడ్పీటీసీ సభ్యులు. కడప నగరం హౌసింగ్ బోర్డు రామాలయంలో కన్నుల పండుగగా కొనసాగిన శ్రీనివాసుని కళ్యాణోత్సవం. భక్తుల గోవింద నామస్మరణలతో మార్మోగిన ఆలయ పరిసరాలు. కడప కేంద్ర కారాగారంలో విచారణకు హాజరైన డాక్టర్ చైతన్య రెడ్డి, నాటి కేంద్ర కారాగార అధికారి ప్రకాష్. ఇరువురిని పలు అంశాలపై విచారించిన రాజమండ్రి కేంద్ర కారాగార సూపరింటెండెంట్ రాహుల్ శ్రీరామ్. వైఎస్ఆర్ అన్నమయ్య జిల్లాల పరిషత్ సమావేశానికి జిల్లా అధికారుల గైర్హాజరుపై కడప ఎంపీ వైఎస్ అవినాష్ రెడ్డి, ఎమ్మెల్సీ రామసుబ్బారెడ్డిలు తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు. కడప నగరంలోని జిల్లా పరిషత్ సమావేశ భవనంలో సమావేశం జెడ్పీ చైర్పర్సన్ శారద అధ్యక్షతన ప్రారంభించారు. సమావేశం ప్రారంభం కాగానే కడప ఎంపీ వైఎస్ అవినాష్ రెడ్డితో పాటు వైసీపీ, జెడ్పీటీసీలు కలగజేసుకుంటూ జిల్లా కలెక్టర్ డాక్టర్ శ్రీధర్ చేరుకూరి వచ్చిన తరువాతే సమావేశాన్ని మొదలుపెట్టాలని ఆందోళన నిర్వహించారు. కలెక్టర్ లేకపోతే సమావేశ నిర్వహణకు అర్థం లేదని వారు తెలిపారు. డిఆర్సీ సమావేశాలలో అధికారులే టార్గెట్గా టీడీపీ ఎమ్మెల్యేలు వ్యవహరిస్తున్నారని ఎంపీ ఆరోపించారు. అనంతరం జెడ్పీ చైర్పర్సన్ శారద మాట్లాడుతూ ప్రజా సంక్షేమమే ధ్యేయంగా అంకిత భావంతో అధికారులు, ప్రజాప్రతినిధులు పనిచేయాలని సూచించారు. జాయింట్ కలెక్టర్ అదితి సింగ్ ఈ సందర్భంగా మాట్లాడుతూ సర్వసభ్య సమావేశంలో సభ్యులు లేవనెత్తిన సమస్యలను జిల్లా యంత్రాంగం పరిధిలో లేని వాటిని ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లి పరిష్కరించే విధంగా కృషి చేస్తామన్నారు. సర్వసభ్య సమావేశంలో సభ్యులు లేవనెత్తిన అంశాలను పరిశీలించి వచ్చే సమావేశం నాటికి అన్ని సమస్యలను పరిష్కరించేందుకు కృషి చేస్తామన్నారు. జిల్లా యంత్రాంగం, ప్రజాప్రతినిధులు సమన్వయంతో పనిచేసి వైఎస్ఆర్ జిల్లాను రాష్ట్రంలో ఆదర్శవంతమైన జిల్లాగా నిలపాలన్న లక్ష్యంతో ముందుకు తీసుకెళ్తున్నట్లు వారు తెలిపారు. అనంతరం సమావేశం అక్రమ మైనింగ్ అరికట్టడం, రోడ్ల అనుసంధాన కార్యక్రమాలపై తీర్మానం చేశారు. ఈ కార్యక్రమంలో జెడ్పీ సీఈఓ ఓబులమ్మతో పాటు పలువురు ఎమ్మెల్సీలు, ఎమ్మెల్యేలు, జెడ్పీటీసీలు ఇంకా ఎంపీపీలు, అధికారులు పాల్గొన్నారు. వాటిలో ఒక 4 మండలాలు ట్రిగ్గర్లోకి రాకపోవడం వల్ల వరదల చెరువు, రామసముద్రం. ఇవాళ వైఎస్ఆర్ జిల్లా పరిషత్తు సర్వసభ్య సమావేశంలో మరి గౌరవ జెడ్పీటీసీలు, ఎంపీపీలు అందరితో కలిసి పాల్గొనడం జరిగింది. ముఖ్యంగా జిల్లాలో ప్రజలు ఎదుర్కొంటున్న, రైతులు ఎదుర్కొంటున్న అనేక సమస్యలు ఈ సమావేశంలో ప్రస్తావించడం జరిగింది. అదేవిధంగా ఎన్నికలప్పుడు చంద్రబాబు నాయుడు గారు ఏదైతే సూపర్ 6, సూపర్ 7 అంటూ హామీలు ఇచ్చారో, 50 ఏళ్ళు దాటితే బీసీలకు పెన్షన్ ఇస్తానని చెప్పారు. అదేవిధంగా 18 ఏళ్ళు దాటిన ప్రతి మహిళకు డబ్బులు ఇస్తామని చెప్పారు. 18,000 రూపాయలు ఏడాదికి ఇస్తామని చెప్పారు. అనేక పథకాలు సూపర్ 6లో భాగంగా చెప్పారు. అవన్నీ కూడా మరి ఎప్పటి నుంచి ప్రభుత్వం ఇస్తుంది అని చెప్పి కూడా మరి అధికారులను, ప్రభుత్వాన్ని ఈ సమావేశంలో ప్రశ్నించడం జరిగింది. ముఖ్యంగా రైతులు చాలా ఇబ్బంది పడుతూ ఉన్నారు. రైతులకు సంబంధించి ఈ ప్రభుత్వము, ముఖ్యంగా గతంలో జగన్మోహన్ రెడ్డి గారు ప్రతి ఏడాది క్రమం తప్పకుండా రైతు భరోసా ఇచ్చేవారు. 13,500 రూపాయలు ప్రతి ఏడాది ఇచ్చేవాళ్ళు. పంట నష్టపోతే ఇన్పుట్ సబ్సిడీ ఇచ్చేవాళ్ళు. 6 మాసాల లోపలనే ఇన్పుట్ సబ్సిడీ ఇచ్చేవాళ్ళు. 6 మాసాల లోపలనే పంటల బీమా ఇచ్చేవాళ్ళు. ఇవాళ ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత రైతులను పూర్తిగా గాలికి వదిలేసింది. ఇవాళ బీమా ప్రీమియం కూడా రైతులు జోబీలో నుంచే డబ్బులు తీసి చెల్లించాల్సిన పరిస్థితి వచ్చింది. గతంలో జగనన్న ప్రభుత్వం అయితే బీమా ప్రీమియం రైతుల తరపున ప్రభుత్వమే కట్టేది. ఇవాళ బీమా ప్రీమియం రైతులు కట్టుకోవాల్సిన పరిస్థితి వచ్చింది. ప్రజలు సఫర్ అవుతూ ఉన్నారు. ఏది ఏమైనప్పటికీ కూడా ఖచ్చితంగా సూపర్ 6 అనేటివి చెప్పే వీళ్ళు అధికారంలోకి వచ్చినారో అవి అమలు చేసి తీరాల్సిందే. ఈరోజు ముఖ్యంగా జెడ్పీ సమావేశం ఎమ్మెల్యేలు రాకపోవడం, ఇప్పుడు ఎమ్మెల్యేలు, అధికార పార్టీ ఎమ్మెల్యేలు రాలే, అది పక్కన పెడితే కలెక్టర్ గారు, జేసీ గారు కూడా రాలే. ఇంకా ఈ సభకి ఏం శాంక్టిటీ ఉంటుంది? కలెక్టర్ గారు రాకపోయి, జేసీ గారు రాకపోయి ఏం శాంక్టిటీ, ఏం సీరియస్నెస్ ఉంటుంది? ఏదైనా ఇక్కడ జరిగేటి మాకు ఆన్సర్ ఎవరిస్తారు? సో ఇంకా మేమే బాయ్కాట్ చేద్దామనుకుంటే జేసీ గారు ఒక అరగంట వెయిట్ చేసి జేసీ గారు వస్తారని చెప్పి సీఈఓ గారు చెప్పినారు. మరి వాళ్ళ రిక్వెస్ట్ మేరకు అరగంట అందరూ జెడ్పీటీసీ సభ్యులు, ఎమ్మెల్సీలు, నేను అందరం ఒక హాఫ్ అన్ అవర్ మళ్ళీ వెయిట్ చేసి జేసీ గారు వచ్చిన తర్వాతనే ఈ మీటింగ్ ప్రారంభించినాం. కానీ ఇది కేవలం హైలీ ఇర్రెస్పాన్సిబుల్ బిహేవియరు. అంటే
జిల్లాలో ఇదొక అత్యున్నత స్థాయి మీటింగ్. జిల్లా పరిషత్ సర్వసభ్య సమావేశం అనేది ఇది ఒక అత్యున్నత స్థాయి మీటింగ్. ఇటువంటి మీటింగుల్లో ఎంత రెస్పాన్సిబుల్గా బిహేవ్ చేయాలి అధికారులు. సో భవిష్యత్తులో ఈ రకంగా ప్రవర్తించారని చెప్పి అనుకుంటున్నా. దేవదేవుడు శ్రీ వెంకటేశ్వర స్వామి కళ్యాణోత్సవం అశేష భక్తజనుల సమక్షంలో కన్నుల పండుగగా కొనసాగింది. కడప నగరం హౌసింగ్ బోర్డు కాలనీలోని శ్రీ కోదండరామాలయంలో వార్షిక రజతోత్సవ వేడుకల్లో భాగంగా ఈరోజు స్వామి అమ్మవార్ల కళ్యాణోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. ఆలయ ధర్మకర్త దేశ వెంకటరెడ్డి ఆధ్వర్యంలో టీటీడీ అర్చక బృందం స్వామి అమ్మవార్ల ఉత్సవమూర్తులకు విశేష అభిషేకాలు, అలంకారం చేసి ప్రత్యేక పీఠంపై కొలువు తీర్చారు. సమ్మోహన రూపంలో దగదగలాడే నూతన వస్త్రాలతో వరుడిగా స్వామివారు కొలువు తీరగా, మరోవైపు ముగ్ధ మనోహర రూపాలతో అమ్మవార్లు ఒదిగి కూర్చున్నారు. మధుర పరిమళం, మంగళ వాయిద్యాల సస్వరాలు మైపరిస్తుండగా శ్రీనివాసుల కళ్యాణం ఆద్యంతం కమనీయంగా సాగింది. కళ్యాణ క్రతువును క్రమంగా నిర్వహించిన అర్చకులు స్వామి పక్షాన అమ్మవారి గడసీమల్లో మహామంగళ సూత్రాలను అలంకరించారు. ఉభయదారులతో పూజలు నిర్వహింపచేసి వారితో పాటు భక్తులందరికీ తీర్థ ప్రసాదాలను అందించారు. ఈ సందర్భంగా భక్తుల గోవింద నామస్మరణలతో ఆలయ పరిసరాలు మారుమ్రోగాయి. మధ్యాహ్నం హాజరైన భక్తులందరికీ అన్నప్రసాద వినియోగాన్ని నిర్వహించారు. కార్యక్రమంలో ఆలయ కార్యవర్గ సభ్యులు ఇంకా స్థానిక ప్రముఖులు పాల్గొన్నారు.
ప్రజాస్వామ్య దేశంలో ముస్లిం రాజ్యం అంటూ ఉంటుందా అని ముస్లిం నేతలు మండిపడుతున్నారు. కడప నగరంలో మృత్యుంజయ కుంటలో స్వచ్ఛ కార్యక్రమంలో ఎమ్మెల్యే మాధవిరెడ్డి, తెలుగుదేశం పార్టీ పోలిట్ బ్యూరో సభ్యుడు శ్రీనివాసరెడ్డిలు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ట్రాన్స్ఫార్మర్ దగ్గర ఉన్న ఏఎస్ఐ సుధాకర్ ముస్లింలపై చిన్న చూపు చూడడం తగదన్నారు. రాజ్యాంగబద్ధంగా ప్రభుత్వ ఉద్యోగం చేస్తూ ముస్లింల పట్ల చిన్న చూపుతో నిన్నటి వరకు ముస్లిం సమాజం ఉండేదని, అది పోయిందని హేళన చేయడం తగదన్నారు. ముస్లింలు ఏం చేశారని చిన్న చూపు చూస్తున్నారని మండిపడ్డారు. రాజ్యాంగబద్ధంగా ఏ కులం వారైనా ప్రజల చేత ఎన్నుకోబడతారని, వారి వల్ల ఏదైనా నష్టం జరిగితే వారిని దూషించుకోవచ్చు, కానీ మొత్తం ముస్లింలను దూషించడం ఎంతవరకు సమంజసమని ఆలోచించాలన్నారు. సోదరులారా, నిన్నటి దినం కడప నగరంలో మృత్యుంజయ కుంటలో స్వచ్ఛ కడప కార్యక్రమంలో ఎమ్మెల్యే గారు మరియు పోలిట్ బ్యూరో సభ్యులు శ్రీనివాసరెడ్డి గారు పర్యటనలో ఉండగా అక్కడ ఒక ట్రాన్స్ఫార్మర్ విషయమై ఏఎస్ఐ గారు సుధాకర్ ఆయన మాట్లాడుతూ ఇది రావడానికి ఏంటి కారణం అంటే, గతంలో ముస్లింల సామ్రాజ్యం ఉండింది, అది దరిద్రం పోయింది. నాకు తెలియక అడుగుతాను, ప్రజాస్వామ్యబద్ధంగా ఎంచుకోబడ్డ ప్రభుత్వాలలో ముస్లింల సామ్రాజ్యము, హిందువుల సామ్రాజ్యము, క్రైస్తవుల సామ్రాజ్యం ఇటువంటివి ఉంటాయా? రాజ్యాంగబద్ధంగా పొందిన ఉద్యోగస్తుడు స్వయం తన భారతదేశ రాజ్యాంగం తెలియక ప్రజలు ఎన్నుకునే నాయకులు ఏ మతానికి, ఏ కులానికి, ఏ వర్గానికి చెందిన వారైనా అవుతారు. నిజానికి ఆ నాయకుడి ద్వారా నీకు ఏదైనా కష్టం కలిగితే ఆ నాయకుడి పేరెత్తుకొని నువ్వు ఏదైనా దూషించు, ఏదైనా మాట్లాడు, నువ్వు ఆ నాయకుడు తెలుసుకో. కానీ ఒకవైపు నుండి పక్క నుండి వేరే ముస్లిం అబ్బాయి మన్సూర్ అలీ ఖాన్ గారు అబ్జెక్షన్ చేసి దాన్ని ఏంది అలా మాట్లాడుతున్నావు అంటే, అవునండి అదే జరిగింది అని చెప్పి నొక్కి మరీ చెప్పాడు. సోదరులారా, ఇది గత ప్రభుత్వ చివరి అంకం, ఈ ప్రభుత్వ ప్రారంభం నుంచి కూడా మీరు కొన్ని విషయాలు గమనించారు. మామూలుగా డిసెంబర్ 6న బాబ్రీ మస్జిద్ కూల్చివేత దినోత్సవంగా 15-20 మంది నిరసన తెలపడం మామూలు. నిరసన తెలిపిన మరుక్షణం దాని మీద కేసు పెట్టారు. కానీ ఇది కొత్తది, ఇంతవరకు లేదు. ఎప్పుడు బాబ్రీ మస్జిద్ కూల్చివేత నుండి ఇప్పటి వరకు లేదు. మేము సహనవర్తిత్వాన్ని మా సమాజానికి నేర్పిస్తూ వస్తూ ఉంటే కేంద్రంలో ఉన్న ఆర్ఎస్ఎస్ భావజాల బీజేపీ ప్రభుత్వం అది చివరికి ప్రభుత్వ ఉద్యోగుల హృదయాల్లో కూడా మనం భారతీయులం, మనం చదివే ప్రతిజ్ఞ ఏంటండి, భారతదేశ ప్రజలమైన మనం పరస్పరం సోదరులం, రాజ్యాంగాన్ని కూడా మనం మన కోసం రాసి అర్పించుకున్నామని మాట్లాడే మనమే మతాలు కులాలు అనే పేరుతో మాట్లాడడం మొదలెడితే ఎందుకు చెప్తున్నానంటే, రాబోయే కాలంలో చాలా ప్రమాదకర విషయాలు జరగబోతున్నాయి. ఈ విషయం గ్రహించాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే ప్రభుత్వోద్యోగులు, పోలీసు శాఖ నుంచి వాళ్ళు మతపరమైన విషయాలు మాట్లాడుతున్నారు అంటే రాబోయే కాలంలో ముస్లిం సమాజానికి కష్టతరమైన పరిస్థితులు ఎదుర్కోవాల్సి ఉంటుంది. వాళ్ళు ఆయన్ని మేము సారీ చెప్పించినాము, మీరు ఆపేయండి అంటున్నారు. నిజానికి మేమొచ్చి ఏమీ చేయకుండా మీకు రిప్రజెంటేషన్ ఇస్తే కేసులు పెట్టేస్తున్నారు. ప్రజలందరి కోరిక, వేల మంది, ఈ రాష్ట్రం కాదు రాష్ట్రాలు దాచి దేశంలో ఉన్న ముస్లిం సమాజానికంతా ఇది తలగొట్టిన వ్యవహారమైంది. ఆయన్ని సస్పెండ్ చేసింటే ఈ పాత్రికేయ విషయమే కాదు కదా, మేమే వచ్చి మీకు బొకే ఇచ్చి సంతోషపరిచి మిమ్మల్ని చాలా మంచి నిర్ణయం తీసుకున్నారని చెప్పేవాళ్ళం. ఇటువంటి సంఘటనలు పునరావృతమైతే ప్రజా ఉద్యమాలు జరుగుతాయి. మేము ఇప్పుడే కలెక్టర్ గారికి, ఎస్పీ గారికి రిప్రజెంటేషన్ ఇవ్వబోతున్నాం. ఉద్యమ రూపం ఎందుకు ఇవ్వలేదంటే విషయాన్ని మేము సావధానపూర్వకంగా అతన్ని వెంటనే సస్పెండ్ చేయాలని చెప్పి కోరుతున్నాం. తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామి దర్శనార్థం భక్తులు 4వసారి పాదయాత్రగా బయలుదేరి వెళ్లారు. జిల్లాలోని ప్రొద్దుటూరు నుంచి దాదాపు 500 మంది భక్తులు వంగల నారాయణ రెడ్డి ఆధ్వర్యంలో స్థానిక టీటీడీ కళ్యాణ మండపం నుంచి తిరుమలకు పాదయాత్ర చేపట్టారు. ఈ పాదయాత్రను టీడీపీ రాష్ట్ర కార్యదర్శి నంద్యాల కొండారెడ్డి జెండా ఊపి ప్రారంభించి అనంతరం మాట్లాడారు. తిరుమలేశని దర్శనానికి పాదయాత్రగా వెళ్లే అవకాశం లభించడం అదృష్టంగా భావించాలన్నారు.
అత్యంత పుణ్యదాయకమైన ఈ యాత్ర విజయవంతం కావాలని కోరుకుంటున్నట్లు వారు తెలిపారు. ఈ పాదయాత్ర వల్ల ప్రొద్దుటూరు ప్రజలకు శ్రీ వెంకటేశ్వర స్వామి ఆశీస్సులు కలగాలని కొండారెడ్డి ఆకాంక్షించారు. పాదయాత్ర చేసిన భక్తులతో పాటు వారి కుటుంబాలు వెంకటేశ్వర స్వామి ఆశీస్సులతో వర్ధిల్లాలని కోరుకుంటున్నట్లు ఆయన తెలిపారు. వంగల నారాయణ రెడ్డి గారి ఆధ్వర్యంలో తిరుమలకు 4వసారి పాదయాత్ర ప్రొద్దుటూరు నుంచి గత 4 సంవత్సరాలుగా వరుసగా పాదయాత్ర చేస్తూ ఉన్నారు. ఆ క్రమంలో ఇది 4వసారి పాదయాత్ర ప్రారంభమవుతోంది. ఈరోజు ఈ పాదయాత్ర వల్ల ఈ 50 మంది జనానికి, ఈ భక్తులకు అందరికీ కూడా శ్రీ వెంకటేశ్వర స్వామి గారి ఆశీస్సులు తో భక్తి ప్రపత్తులు వర్ధిల్లాలని, పెంపొందాలని, వీళ్ళ పాదయాత్ర అడుగుడున వెంకటేశ్వర స్వామి ఆశీస్సులు ఉండాలని ఆకాంక్షిస్తూ భగవంతుని ప్రార్థన చేస్తున్నాను. థ్యాంక్ యూ. గత 4-5 సంవత్సరాల నుంచి కూడా ప్రతి సంవత్సరము దాదాపుగా 300, 400, 500 మందితో ప్రతి సంవత్సరం పాదయాత్ర ద్వారా వెంకటేశ్వర స్వామి దర్శించుకోవడం జరుగుతుంది. అదే నేపథ్యంలో ఈ సంవత్సరం కూడా నారాయణ రెడ్డి గారి యొక్క ఆధ్వర్యంలో అతని యొక్క బ్యాచ్ ఉన్నారు చాలా మంది. వారంతా కూడా చాలా ఇంట్రెస్ట్ గా, ఉత్సాహంగా ముందుకు వచ్చి పాదయాత్ర ప్రతి సంవత్సరం లాగానే ఈ సంవత్సరం కూడా మనం కొనసాగించాలా అనేటువంటి ఒక ఉద్దేశంతో ఈ సంవత్సరం దాదాపు 500 మంది భక్తులతో పాదయాత్ర ఈ రోజు నుంచి చేపట్టడం జరుగుతూ ఉంది. ఈ బ్యాచ్ మొత్తం అంతా కూడా ఈ సంవత్సరం ఈ రోజు నుంచి 500 మందితో పాదయాత్ర మొదలు పెట్టడం జరుగుతుంది. తిరుమల పాదయాత్ర నారాయణ గారి ఆధ్వర్యంలో 4వసారి ఏర్పాటు చేయడం జరిగింది. గత 3 సార్లు కూడా నారాయణ గారి పాదయాత్రలో ఎటువంటి ఆటంకం లేకుండా ప్రజలందరూ వెంకటేశ్వర స్వామిని దర్శించుకున్నారు. ఉల్లారెడ్డి గారు ఈ నెల 12వ తేదీ కావాల్సిన వాళ్ళకు దర్శనం ఏర్పాట్లు కూడా ముందు పోయి మాట్లాడి ఏర్పాటు చేయడం జరిగింది. అలాగే కొందరు ఆన్లైన్ లో కూడా బుక్ చేసుకున్నారు. వీటన్నింటినీ వీళ్ళు పర్యవేక్షిస్తూ అక్కడ భక్తులందరూ సక్రమంగా దారిమడి ఎటువంటి ఇబ్బంది లేకుండా తిరుమల చేరుకోవాలని కోరుకుంటూ సెలవు. ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ ఘన విజయాన్ని స్వాగతిస్తున్నామని బీజేపీ నేతలు తెలిపారు. ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల ఓట్ల లెక్కింపు తర్వాత బీజేపీ నేతలు సంబరాలు నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఢిల్లీ కోటపై కాషాయ జెండా ఎగిరిందని సంతోషం వ్యక్తం చేశారు. కేంద్రంలోని మోదీ ప్రభుత్వ పనితీరు కారణంగా ఢిల్లీలో ఘన విజయం సాధ్యమైందన్నారు. ఆమ్ ఆద్మీ అనే పార్టీ అవినీతికి వ్యతిరేకంగా ఏర్పడిన పార్టీ అని, అయితే ఢిల్లీ మాజీ ముఖ్యమంత్రి పార్టీ అధినేత అరవింద్ కేజ్రీవాల్ లిక్కర్ స్కామ్ అవినీతిలోనే కూరుకుపోయారన్నారు. రాబోయే కాలంలో కాంగ్రెస్ పార్టీ బాధ్యత గల ప్రతిపక్ష పార్టీగా ఉంటూ ప్రజల సమస్యలపై పోరాడాలని తెలియజేశారు. ఈ అఖండ విజయం కోసం కృషి చేసిన బీజేపీ అగ్ర నాయకులకు వారు కృతజ్ఞతలు తెలిపారు. ఈ కార్యక్రమంలో పలువురు బీజేపీ నాయకులు, ఆ పార్టీ అనుబంధ సంఘాల నాయకులు పాల్గొన్నారు. జెండాలు
ఈరోజు ఢిల్లీలో జరిగిన ఎలక్షన్స్లలో అఖండ మెజారిటీతో భారతీయ జనతా పార్టీ 48 సీట్లలో గెలిచి భారతదేశ అగ్రస్థానాన ఉన్నటువంటి భారతదేశం యొక్క రాజధాని అయినటువంటి ఢిల్లీలో జయకేతనం ఎగరవేయడం జరిగింది. ఇది కేవలం ఢిల్లీ ప్రజలు యొక్క విజయంగా మేము భావిస్తున్నాం. ఎందుకంటే గత 27 సంవత్సరాల నుంచి కాంగ్రెస్ పార్టీ కావచ్చు, ఆప్ కావచ్చు పాలించి వాళ్ళను నట్టేట ముంచినటువంటి సందర్భంలో వీలైతే సరిపోరు. కేవలం నరేంద్ర మోడీ గారి నాయకత్వంలోనే భారతదేశం అభివృద్ధి చెందుతుంది, మేము కూడా సుఖ సంతోషాలతో ఎటువంటి కాలుష్యం లేని అవినీతి లేని పాలన అయితే కేవలం బీజేపీ ఆధ్వర్యంలోనే సాధ్యపడుతుందనే నమ్మకంతో ఢిల్లీ ప్రజలు భారతీయ జనతా పార్టీకి కట్టారు. నరేంద్ర మోడీ గారు ఏవైతే సంక్షేమ పథకాలు, అభివృద్ధి పథకాలు, భారతదేశాన్ని అభివృద్ధి పథాన్ని నడిపిస్తున్నటువంటి విధి విధానాలను ప్రజల్లోకి తీసుకొని పోయి భారతీయ జనతా పార్టీని అగ్రపాథాన నిలబడేందుకు మేమైతే కృషి చేస్తామని ఈ గంటాపదంగా ఢిల్లీ ప్రజలకు అందరికీ కృతజ్ఞతలు తెలియజేస్తూ భారతదేశ వ్యాప్తంగా ఆనంద ఉత్సవాలు వెల్లివిరుస్తూ ఉన్నాయి. భారతీయ జనతా పార్టీ ఈరోజు దేశంలో ప్రతిష్టాత్మకమైనటువంటి ఢిల్లీ పీఠాన్ని దక్కించుకోవడం, ఢిల్లీలో భారతదేశానికి మకుటమైనటువంటి ఢిల్లీని ఈరోజు హస్తగతం చేసుకోవడం. కాబట్టి ఈ ఢిల్లీలో హస్తినలో భారతీయ జనతా పార్టీ జెండా ఎగురవేయడం భారతదేశానికే శుభ సూచకం అని చెప్పి అనేక మంది తీవ్రవాదులను ప్రోత్సహిస్తున్నటువంటి, ఖలిస్తాన్ తీవ్రవాదులను ప్రోత్సహిస్తున్నటువంటి కేజ్రీవాల్ లాంటి నాయకత్వాన్ని చెక్కు పెట్టే ఉద్దేశంతో ఢిల్లీ ప్రజలందరూ కూడా భారతీయ జనతా పార్టీని ముందుకు తీసుకురావడం ఎంతో పరిణామం. కాశ్మీర్ నుంచి కన్యాకుమారి వరకు ఈరోజు భారతీయ జనతా పార్టీ అనేకమైన జెండాలను ఎగరవేస్తుంది. దేశంలో ఒకే జెండా ఎగురుతుందని చెప్పి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. భారత్ మాతాకి భారత్. ముస్లిం మైనార్టీలు చదువుకునే విద్యాసంస్థల మూసివేత చర్యలను కూటమి ప్రభుత్వం తక్షణమే ఉపసంహరించుకోకపోతే వైఎస్ఆర్సీపీ పోరాట బాట చేపట్టక తప్పదని వైసీపీ నేతలు హెచ్చరించారు. కడప నగరంలోని మాజీ డిప్యూటీ సీఎం అంజద్ బాషా స్వగృహంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో వారు మాట్లాడారు. ముస్లిం మైనార్టీల మాతృభాషగా ఉన్న ఉర్దూ భాషను ఊపిరి తీసేలా కూటమి ప్రభుత్వం చర్యలు చేపట్టడం దారుణమన్నారు. కూటమి పాలకులు చిన్న సాకులు చూపుతూ ఉర్దూ పాఠశాలల మూసివేతకు చర్యలు చేపట్టడం దారుణమన్నారు. ఇప్పుడున్న ఉర్దూ పాఠశాలలను సమీపంలోని ఇతర పాఠశాలల్లో మర్జ్ చేయాలని నిర్ణయించడం సహించరాని విషయమన్నారు. ముస్లిం మైనార్టీల అభివృద్ధికి పాటుపడి తరువాత ఉర్దూను 2వ అధికార భాషగా ప్రకటించిన ఘనత వైఎస్ జగన్మోహన్ రెడ్డికి దక్కుతుండగా చంద్రబాబు ప్రభుత్వం ముస్లిం మైనార్టీల పట్ల కక్షపూరితంగా వ్యవహరించడాన్ని తాము తీవ్రంగా ఖండిస్తున్నామన్నారు. వైఎస్ జగన్ తన హయాంలో ముస్లిం మైనార్టీలు చదువుకు దూరం కాకూడదని ఒకవైపు ఉర్దూ, మరోవైపు ఆంగ్లాన్ని బోధించి పేద విద్యార్థుల విద్యాభివృద్ధికి కృషి చేశారన్నారు. ప్రస్తుత కూటమి పాలకుల తీరు కారణంగా కడప నగరంతో పాటు జిల్లాలోని 1390 పాఠశాలలు మూతపడే పరిస్థితి నెలకొందన్నారు. ఇప్పటికైనా కూటమి ప్రభుత్వం ముస్లిం మైనార్టీ విద్యా సంస్థల పట్ల తమ తీరు మార్చుకోకపోతే తగిన మూల్యం చెల్లించుకోవాల్సి వస్తుందని వారు హెచ్చరించారు. ఈ సమావేశంలో కార్పొరేటర్ షఫీ, వైసీపీ మైనార్టీ నేతలు ఇలియాస్ తదితరులు పాల్గొన్నారు. ఈరోజు ఈ కూటమి ప్రభుత్వం ముస్లిం మైనార్టీల మీద కక్ష సాధింపు ధోరణిలో వెళ్తుందని తెలియజేసుకుంటున్నాం. ఇప్పుడు మైనార్టీ ముస్లింలు మాతృభాష అయినటువంటి ఉర్దూ భాషను ఊపిరి తీసేసే విధంగా ఈరోజు చర్యలకు పూనుకుంటోంది. అదేమిటంటే ముస్లిం మైనార్టీలు ఎక్కడైతే ఉండారో అక్కడ ఉన్నటువంటి ఉర్దూ స్కూళ్లను తీసేసి వేరే స్కూల్స్లలో కలపడానికి ప్రయత్నం చేస్తోంది. కుంటి సాకు చెప్తోంది. ఆ కుంటి సాకు ఏమిటంటే ఆ స్కూల్స్లలో జనాభా పిల్లలు తక్కువగా ఉన్నారు, ఆ స్కూల్ను తీసుకుని పోయి వేరే స్కూళ్ళల్లో కలుపుతామని చెప్పడం చాలా దారుణం, విడ్డూరమని తెలియజేసుకుంటున్నా. మరి అంతేకాకుండా ముస్లిం మైనార్టీల పైన ఈరోజు గతంలో జగన్మోహన్ రెడ్డి గారు ఉన్నప్పుడు ఈ యొక్క ముస్లిం మైనార్టీల అభివృద్ధి కోసము పాటుపడినటువంటి వ్యక్తి జగన్మోహన్ రెడ్డి గారు. నాడు నేడు అన్నటువంటి మంచి స్కీమ్ తీసుకొని వచ్చి ఉర్దూ స్కూళ్లను డెవలప్ చేసినటువంటి వ్యక్తి
జగన్మోహన్ రెడ్డి గారని తెలియజేసుకుంటున్నా. అంతేకాకుండా తెలుగు తర్వాత ఈ రాష్ట్రంలో రెండవ అధికార భాషగా ఉర్దూను ప్రకటించినటువంటి ఘనత చేసినటువంటి ఘనత జగన్మోహన్ రెడ్డి గారిదని తెలియజేసుకుంటున్నా. మరి అంతేకాకుండా ఉర్దూ స్కూళ్ళలో కావాల్సినటువంటి ప్రతి ఒక్క సౌకర్యం మా యొక్క ముస్లిం మైనార్టీలకు కల్పించినటువంటి ఘనత కూడా జగన్మోహన్ రెడ్డి గారికి దక్కుతుందని తెలియజేసుకుంటున్నా. మరి అంతేకాదు, ఒక పక్క ఉర్దూ, మరో పక్క ఇంగ్లీష్ ఉండే విధంగా టెక్స్ట్ బుక్కులను కూడా తయారు చేసి ఇచ్చినటువంటి ఘనత జగన్మోహన్ రెడ్డి గారిదని తెలియజేసుకుంటున్నా. ఎందుకో తెలుసా? ప్రతి ముస్లిం మైనార్టీలు వాళ్ళు చదువుకు దూరం కాకూడదు, చదువు వాళ్ళకు దూరం కాకూడదన్న మంచి ఉద్దేశంతో ఈ యొక్క ఉర్దూ ఒక పక్కన, ఇంగ్లీష్ ఒక పక్కన ఉంటే వాళ్ళకు అర్థమవుతుంది. ముస్లిం మైనార్టీ పిల్లలు బాగా చదవాలి, వాళ్ళు ఐఏఎస్, ఐపీఎస్, డాక్టర్లు, ఇంజనీర్లు కావాలని ఆయన కలలు ఉన్నటువంటి ముస్లిం మైనార్టీలని తెలియజేసుకుంటున్నా. మనకు అందరికీ తెలిసిన విషయం ఏమంటే, మన రాష్ట్రం కలిసి ఉన్నప్పుడు ఆనాడు కూడా రెండో భాషగా ఉర్దూను ప్రకటించడం జరిగింది. ఆ తర్వాత మన రాష్ట్రానికి విడదీసినప్పుడు 2014 మొట్టమొదటిసారిగా ముఖ్యమంత్రిగా నారా చంద్రబాబు నాయుడు గారు రావడం జరిగింది. 2014 నుంచి 2019 వరకు ఏ రోజు కూడా ఉర్దూ భాషను గౌరవించడం కానీ, ఉర్దూ భాషను రెండో భాషగా ప్రకటించడం కానీ చేయలేదు. అదేవిధంగా ఈరోజు 2019లో అధికారం వచ్చిన అప్పటి గౌరవ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు, మా అధినాయకుడు, ఉర్దూ భాషను రెండో భాషగా ప్రకటించడం. రెండో భాషగా ప్రకటించడమే కాకుండా నాడు నేడు స్కీమ్లో ఉర్దూ స్కూళ్లను ఎంతో అభివృద్ధి చేయడం జరిగింది. నిజంగా ఒకసారి ఆలోచన చేస్తే ఏ భాష అయినా తన మాతృభాష, ఆ మాతృభాషను దెబ్బతీయాలనే ఉద్దేశంతో ఆ మాతృభాషను దెబ్బతీస్తే ఆ ముస్లింలు కూడా, ఆ భాష మాట్లాడే ముస్లింలు కూడా తీసే ఆలోచనతో చంద్రబాబు నాయుడు కూటమి ప్రభుత్వం ముందుకు పోతుంది. దయచేసి ఈ కూటమి ప్రభుత్వానికి ఒకటే విజ్ఞప్తి చేస్తున్నాం, ఎటువంటి పరిస్థితుల్లో ఉర్దూ స్కూళ్లను తీయకూడదు. అటువంటి పరిస్థితి ఏర్పడితే ఖచ్చితంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున మేమంతా టీచర్స్తో కానీ, ఆ స్కూల్ వాళ్ళతో కానీ కలిసి పోరాటం చేస్తామని తెలియజేసుకుంటున్నాం. కడప నగర శివార్లలోని సెంట్రల్ జైలు వద్ద గల శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయంలో స్వామివారి కళ్యాణోత్సవాన్ని వైభవోపేతంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ఆలయంలో ప్రత్యేకంగా వేదికను ఏర్పాటు చేసి కన్నుల పండువగా స్వామి అమ్మవార్లను అలంకరించారు. తొలుత పుణ్యాహవచనం, గణపతి పూజ తదితర కళ్యాణ కార్యక్రమాలతో క్రతువును ప్రారంభించారు. కంకణధారణ, ప్రవరలు, మధువర్కాల సమర్పణ తదితర క్రతువును క్రమంగా నిర్వహించారు. అనంతరం అర్చకులు మహామంగళసూత్రాలకు పూజలు నిర్వహించి భక్తులకు దర్శనం చేయించారు. ఒక బృందం స్వామి పక్షాన, మరో బృందం అమ్మవార్ల పక్షాన నిలిచి కన్యాదాన కార్యక్రమాన్ని కమనీయంగా నిర్వహించారు. వేద మంత్రాలు ఆ ప్రాంగణంలో ప్రతిధ్వనిస్తుండగా అర్చక బృందం అమ్మవార్ల గడసీమల్లో అలంకరించారు. అనంతరం మాలల మార్పిడి కార్యక్రమాన్ని ఆహ్లాదభరితంగా నిర్వహించారు. కార్యక్రమంలో స్థానిక ప్రముఖులు గంపా వీరయ్య, గంపా రాజా ఆధ్వర్యంలో భక్తులకు పెద్ద ఎత్తున అన్నదాన కార్యక్రమాన్ని చేపట్టారు. ఓం నమో వెంకటేశాయ నమః. ఇది ఈరోజు కడపలోని సెంట్రల్ జైల్ దగ్గర 23వ ఒక వార్షికం జరుగుతున్నది. ఇది 23 ఏళ్ల నుంచి చేయడం జరుగుతున్నది. దేవాలయం పేరుండి శ్రీ నమో వెంకటేశాయ దేవాలయం సబ్ జైల్ దగ్గర. దాదాపు 23 ఏళ్ల నుంచి తొలి గడపైన వెంకటేశ్వర స్వామికి దేవుని కడప తిరునాళ అయిపోయిన మరుసటి రోజు నుంచే ఈ కళ్యాణం జరుగుతున్నది. ఈ కళ్యాణంలో వేలాది మంది భక్తులు పాల్గొని, అలాగే స్వామివారికి చేయించిన మధ్యాహ్నం భోజనాలు కానివ్వండి, గ్రామోత్సవం కానివ్వండి, లేదా స్వామివారి సేవలో వేలాది మంది భక్తులు నిండి ఉంటారు. అదేవిధంగా ఈ కార్యక్రమం ప్రతి సంవత్సరం జరుగుతున్నది. దేవుని గడప తిరునాళ్ళు అయిపోయిన వెంటనే ఈ కార్యక్రమం చేయించున్నాము. ఈరోజు ఈ అన్నదానము 4వసారి ఈ డివిజన్లోని 3వ డివిజన్లోని గంపా వీరయ్య గారు 4వసారి మళ్ళీ జరిపించడం జరుగుతున్నది. అదేవిధంగా అన్నదానం అయిపోయిన అనంతరం
సాయంత్రం గ్రామోత్సవం ఉంటుంది. దేవుడు ఇంటికి వెళ్ళి గడప గడపకు వెళ్ళి దేవుని ఆశీర్వాదాలు ప్రతి ఒక్క భక్తులకు అందించడం ఈడ ఆనవాయితీ. ఈ పండగ 23వ సంవత్సరం చాలా బ్రహ్మాండంగా ముగిస్తున్నది. ఓం నమో వెంకటేశాయ. ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల ఫలితాలలో దాదాపు 25 సంవత్సరాల తర్వాత భారతీయ జనతా పార్టీ అఖండ విజయం సాధించడం ఎంతో సంతోషకరంగా ఉందని బీజేపీ నాయకులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల ఓట్ల లెక్కింపు తర్వాత బీజేపీ నేతలు సంబరాలు నిర్వహించుకున్నారు. ఈ సందర్భంగా వేంపల్లి మండల అధ్యక్షుడు ఈశ్వర్రెడ్డి, జాతీయ కార్యవర్గ సభ్యులు రామచంద్రారెడ్డి, జిల్లా ప్రధాన కార్యదర్శి గాలిహర ప్రసాద్, జిల్లా ఉపాధ్యక్షురాలు సుష్మా, జిల్లా వాణిజ్య అధ్యక్షులు గొంతు సుమన్, రాష్ట్ర యువ మోర్చా కార్యవర్గ సభ్యులు సునీల్ కుమార్లు వేంపల్లి పట్టణంలోని 4 రోజుల పొడవులో బాణాసంచా పేర్చి స్వీట్లు పంచిపెట్టారు. అనంతరం వారు మాట్లాడుతూ 27 ఏళ్ల తర్వాత ఢిల్లీ కోటపై కాషాయ జెండా ఎగిరిందని సంతోషం వ్యక్తం చేశారు. భారతీయ జనతా పార్టీ ముందు నుంచి చెబుతున్నట్టుగా ఢిల్లీ ప్రజలు అభివృద్ధికే పట్టం కట్టారన్నారు. ఆమ్ ఆద్మీ అనే పార్టీ అవినీతికి వ్యతిరేకంగా ఏర్పడిన పార్టీ అని, అయితే ఢిల్లీ మాజీ ముఖ్యమంత్రి పార్టీ అధినేత అరవింద్ కేజ్రీవాల్ లిక్కర్ స్కామ్ అవినీతిలోనే కూలిపోయారన్నారు. అలాగే కాంగ్రెస్ పార్టీ ఈ ఎన్నికల్లో ఒక్క సీటు కూడా గెలవలేదని, ఇప్పటికైనా కాంగ్రెస్ పార్టీ ప్రజల్లో లేనిపోని అపోహల మీద ప్రజల మధ్య అలజడి సృష్టిస్తూ ఓట్లు దండుకోవాలనుకుంటే అది జరగని పని అన్నారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర యువ మోర్చా కార్యవర్గ సభ్యుడు సునీల్ కుమార్, ప్రసాద్ రెడ్డి, మేడా ప్రదీప్ తదితరులు పాల్గొన్నారు. ప్రజలకు ఇప్పటికే అత్యాధునిక వైద్య సేవలు అందిస్తున్న తాము ప్రజలకు మరింత సౌకర్యవంతంగా ఉండేలా నిర్మించిన నూతన భవనంలో అందించే వివిధ రకాల వైద్య సేవలను ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని కడపకు చెందిన ప్రముఖ వైద్య నిపుణులు డాక్టర్ అవ్వారు అర్జున్ కుమార్, శిరీష రాటాల తెలిపారు. కడప నగరం కోఆపరేటివ్ కాలనీలో నూతనంగా ఏర్పాటు చేసిన అర్జున్ మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ను శనివారం ప్రారంభించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ గత కొన్ని సంవత్సరాలుగా ప్రజలకు అత్యుత్తమ వైద్య సేవలు అందిస్తున్న తాము ప్రస్తుతం నూతన భవనంలో అన్ని సౌకర్యాలతో మల్టీ స్పెషాలిటీ ఆసుపత్రిని ప్రారంభించామన్నారు. ముఖ్యంగా తన ఆసుపత్రిలో జనరల్ మెడిసిన్, క్రిటికల్ కేర్, ఆర్థోపెడిక్, పీడియాట్రిక్, డెర్మటాలజీ, అన్ని ఎమర్జెన్సీ కేసులు, జనరల్ సర్జరీతో పాటు కాస్మెటిక్, గైనకాలజీ సేవలు సైతం అందుబాటులోకి తీసుకురావడం జరిగిందన్నారు. ఆయా వ్యాధులకు సంబంధించి నిపుణులైన వైద్య నిపుణులు, సిబ్బందితో పాటు అత్యాధునిక ఆపరేషన్ థియేటర్లు, 50 పడకలతో కూడిన వార్డులు, రోగి త్వరగా కోలుకునేలా నిరంతరం పర్యవేక్షణ తమ ఆసుపత్రి ప్రత్యేకతలన్నారు. ప్రజలు అనారోగ్య సమస్యలతో దూర ప్రాంతాలకు వెళ్లి ఇబ్బందులు పడకుండా స్థానికంగా తమ ఆసుపత్రిలో అందుతున్న అత్యాధునిక వైద్య సేవలను సద్వినియోగం చేసుకోవాలని వారు కోరారు. ఈ కార్యక్రమంలో నగరానికి చెందిన ప్రముఖ వైద్యులు, ఆసుపత్రి వైద్య నిపుణులు, ఇంకా సిబ్బంది, డాక్టర్ అవ్వారు అర్జున్ కుమార్ కుటుంబ సభ్యులు పాల్గొన్నారు. నేను డాక్టర్ శిరీష రాటాల, మా హస్బెండ్ అర్జున్ కుమార్ గారు. ఈరోజు అర్జున్ హాస్పిటల్ అనే 50 బెడెడ్ మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ స్టార్ట్ చేస్తున్నాం. ఇందులో మనకున్న స్పెషాలిటీస్ జనరల్ మెడిసిన్, క్రిటికల్ కేర్, అన్ని ఎమర్జెన్సీ కేసెస్, డర్మటాలజీ, ఆర్థోపెడిక్స్, పీడియాట్రిక్స్, జనరల్ సర్జరీ, ఈ 5 డిపార్ట్మెంట్స్. ఇంకా కాస్మెటిక్ గైనకాలజీ అనే ఒక లేటెస్ట్ బ్రాంచ్ని కూడా కొత్తగా ఇంట్రొడ్యూస్ చేస్తున్నాము. ఒక 10 బెడెడ్ ఐసీయూ అండ్ 50 బెడెడ్ హాస్పిటల్ with exclusive suite rooms and premier facilities. We are providing HDU, modular OT, laminar OT with all latest procedures like laparoscopy. So ఇంకా కడప వాళ్ళకి ఇది మంచి అవకాశం. ఈ రోజు నుంచి మనకి కొత్త హాస్పిటల్ స్టార్ట్ అవుతుంది. అందరూ ఈ ఫెసిలిటీస్ని యూజ్ చేసుకోండి. అందరికీ నమస్కారం అండి. గత 10 సంవత్సరాల నుంచి మనం అవ్వారు హాస్పిటల్ తరఫున నేను డాక్టర్ అర్జున్ కుమార్ అవ్వారు మీకు అందరికీ సుపరిచితున్నాను. జనరల్ మెడిసిన్ విభాగము, గైనకాలజీ విభాగం నా భార్య శిరీష రాటాల మేమిద్దరం ఉండేవాళ్ళము. ఇప్పుడు మనము ఇన్పేషెంట్ ఫెసిలిటీని, ఐసీయూ ఫెసిలిటీని, ఆపరేషన్ ఫెసిలిటీని అన్నింటినీ కలిపి ఈ 50 పడకల ఆసుపత్రిని మనము అభివృద్ధిలోకి తీసుకొచ్చున్నాము. దీనిలో ఏమంటే మనకు ఎమర్జెన్సీ సర్వీసెస్ 24/7 ఉంటాయి. మనకు 6 డిపార్ట్మెంట్లు ఇక్కడ రన్ అవుతాయి. జనరల్ మెడిసిన్, క్రిటికల్ కేర్, గైనకాలజీ, డెర్మటాలజీ, పీడియాట్రిక్స్, సర్జరీ, ఆర్థోపెడిక్స్, దాంతోపాటు కాస్మెటిక్ గైనకాలజీ నూతన విభాగము. ఎంటైర్ రాయలసీమలోనే ఫస్ట్ టైం మనము చాలా కొత్త ఫెసిలిటీని ఇంట్రడ్యూస్ చేస్తున్నాము. నాన్ ఇన్వేజివ్ అండ్ ఇన్వేజివ్ 2 రకాలుగా కూడా కాస్మెటిక్ గైనకాలజీని మనం ఇంట్రడ్యూస్ చేస్తున్నాము. డెర్మటాలజీలో కూడా కాస్మెటిక్ ఫెసిలిటీస్ అనేది కూడా ఇంట్రడ్యూస్ చేస్తున్నాము. ఇక్కడ మనకు అందుబాటులో లామినార్ ఓటీ, మాడ్యులర్ ఓటీ, ఐసీయూ 10 పడకలు, ఇక్కడ అన్ని ప్రీమియం ఫెసిలిటీస్ని మనం ప్రొవైడ్ చేస్తున్నాము. దీన్ని అందరూ కూడా వాడుకొని ఈ ఆసుపత్రిని పూర్తిగా అందరికీ తెలియజేస్తుందో కోరుతున్నాను.
మాజీ మంత్రి వైఎస్ వివేక హత్య కేసులో అప్రూవర్గా మారిన దస్తగిరి ఫిర్యాదు మేరకు నమోదైన కేసులో రెండవ రోజు ఈరోజు కడప కేంద్ర కారాగారంలో విచారణ కొనసాగింది. దస్తగిరి గతంలో ఎస్సీ ఎస్టీ కేసులో కడప కేంద్ర కారాగారంలో రిమాండ్ ఖైదీగా ఉన్న సమయంలో కడప కేంద్ర కారాగారంలో వైద్య శిబిరం జరిగింది. ఆ సమయంలో వైద్య శిబిరానికి విచ్చేసిన డాక్టర్ చైతన్య రెడ్డి అప్పటి కేంద్ర కారాగార అధికారి ప్రకాష్లు తనను ప్రలోభపెట్టారని ఆరోపణలు చేస్తూ దస్తగిరి పోలీసులకు ఫిర్యాదు చేశారు. అలాగే తనపైన అనవసరంగా కేసు నమోదు చేశారని అప్పటి జమల్మడుగు డీఎస్పీ నాగరాజు, ఎర్రగుంట్ల సీఐ ఈశ్వరయ్యలపైన ఫిర్యాదు చేశారు. ఈ నలుగురిని ఇటీవల పులివెందుల పట్టణ పోలీస్ స్టేషన్లో ఎఫ్ఐఆర్ నమోదు చేశారు. ఈ క్రమంలో రాష్ట్ర ప్రభుత్వం ఈ సంఘటనపై విచారణ చేసేందుకు ప్రత్యేక కమిటీని వేసింది. ఈ కమిటీలో అధికారిగా ఉన్న ప్రస్తుత రాజమండ్రి కేంద్ర కారాగార సూపరింటెండెంట్ రాహుల్ శ్రీరామ్ కడప కేంద్ర కారాగారానికి విచ్చేసి విచారణ చేపట్టారు. ఇందుకు సంబంధించి ఈరోజు డాక్టర్ చైతన్య రెడ్డి అప్పటి కేంద్ర కారాగార సూపరింటెండెంట్ ప్రకాష్లను విచారించి స్టేట్మెంట్ను రికార్డ్ చేశారు. ఇదిలా ఉండగా ఈ కేసు రానున్న కాలంలో ఎలాంటి మలుపు తిరుగుతుందోనని పలువురు పేర్కొనడం గమనార్హం. మహాసంకల్పం అంటే ఎవరికైనా కూడా నిన్న తెలుసుకున్నా మనం కొడుకు పుడితే మనకి ఏం జరుగుతుంది, కూతురు పుడితే మనకు వచ్చిన ప్రయోజనం ఏమిటి అని. ఎవరైనా కూడా పుత్ర సంతానం కావాలని కోరుకుంటారు. పుత్ర సంతానం ఎందుకయ్యా అంటే మన రక్తం పంచుక పుట్టినటువంటి కొడుకు ఎవరైతే ఉంటారో మరణాంతం కూడా మనకు మోక్షం కలగాలంటే మన రక్తం పంచుక పుట్టినటువంటి కొడుకు కర్మకాండ కార్యక్రమాలు ఎప్పుడైతే జరుపుతారో అప్పుడు మనకు మోక్షం అనేది కలుగుతుందన్నమాట. అదేవిధంగా అన్ని దానములకెల్లా గొప్ప దానం ఏమిటయ్యా అంటే ఏమిటి? అన్నం తింటావు గంటకు నాకే దొరుకుతుంది మర్చిపోతావు. అన్నం కాదు. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. జిల్లా పరిషత్ సమావేశ మందిరంలో వైఎస్ఆర్ అన్నమయ్య జిల్లాల సర్వసభ్య సమావేశం నిర్వహణ. కలెక్టర్ రాకపోవడంపై తీవ్ర అభ్యంతరం తెలిపిన కడప ఎంపీ, జెడ్పీటీసీ సభ్యులు. కడప నగరం హౌసింగ్ బోర్డు రామాలయంలో కన్నుల పండుగగా కొనసాగిన శ్రీనివాసుని కళ్యాణోత్సవం. భక్తుల గోవిందనామస్మరణలతో మార్మోగిన ఆలయ పరిసరాలు. కడప కేంద్ర కారాగారంలో విచారణకు హాజరైన డాక్టర్ చైతన్య రెడ్డి, నాటి కేంద్ర కారాగార అధికారి ప్రకాష్. ఇరువురిని పలు అంశాలపై విచారించిన రాజమండ్రి కేంద్ర కారాగార సూపరింటెండెంట్ రాహుల్ శ్రీరామ్. సిటీ కేబుల్ సిపిసి న్యూస్ ఇంతటితో సమాప్తం. నమస్కారం.